వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అవాకులు చవాకులు పేలారు. ఆయనకి స్ట్రైట్గా ఒక జన సైనికుడిగా, ఒక గ్రామ పార్టీ అధ్యక్షుడిగా నేను స్ట్రైట్గా కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మాట్లాడిన లాజిక్ ప్రకారం ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా మీరే చేశారు, మీరే లాక్కున్నారు ఆ ఎమ్మెల్యేని, రాపాక వరప్రసాద్ని. సో మీరు లాక్కున్న తర్వాత జనసేన జీరో. పవన్ కళ్యాణ్ ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేడు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు. సినిమా రాజకీయం, పెళ్ళాలు మార్చినట్టు కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తాడు అనడమే కాకుండా అవాకులు చవాకులు ఆర్టిస్టులను తీసుకొచ్చి ఎవరెవరినో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం, పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని, రాజకీయాల్లో లేని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, లేడీస్ని, చిన్న చిన్న పిల్లల్ని కూడా ఏదేదో మాట్లాడారు. ఈరోజు అందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు, అందరూ కూడా అనుభవించుకుంటున్నారు. మాట్లాడిన దానికి చేసిన దానికి ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు ఉన్నాడు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు మీకు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి వార్డు మెంబర్ కింద కూడా పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు అనే స్థానం నుంచి, అరే పోటీ చేసిన ప్రతి ఒక్క చోటన కూడా జనసేన గెలిచిందిరా, 21 పోటీ చేస్తే 21 గెలిచిందిరా, రాష్ట్రంలో 50 పోటీ చేస్తే 50 కూడా గెలిచేదేమోరా, 2 ఎంపీలు పోటీ చేస్తే 2 ఎంపీలు గెలిచారా అని పవన్ కళ్యాణ్ గారి గురించి గత ఎలక్షన్లో చెప్పుకున్నాం, 2024 ఎలక్షన్లో. అప్పటికి మీ మెజారిటీ ఎంత అంటే మీరు 151 సీట్లతో ఉన్నారు. అప్పటికే మీరు బలమైన పార్టీ, లార్జెస్ట్ పార్టీ కింద ఉన్నారు మీరు 2024 ఎలక్షన్కి ముందు. సో మీకు 151 నుంచి మీరు ఎంతకు వచ్చారండి? 2కి వచ్చారు. అంటే 151 నుంచి 2కి రావడం గొప్పతనమా, లేకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, జీరో వార్డు మెంబర్ కింద గెలవడం అన్నవాడు 21కి 21 ఇలా చిటికేసినట్టు గెలిచి చూపించడం, చెప్పి మరీ కొట్టాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్ ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్, కొడితే కుంభస్థలం మీద కొడతాం, చూడండి 21కి 21 100% స్ట్రైక్ రేట్తో గెలుస్తాం, 2 ఎంపీలు కూడా గెలుస్తాం అని ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే చేశాడు, కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన. సో ఇక్కడ 151 నుంచి 11కు పడిపోయినోడు హీనమా, లేకపోతే ఒక్క చోటను కూడా గెలవలేడు, వార్డు మెంబర్ గెలవలేడు అన్నాడు 21కి 21 గెలవడం గొప్ప అనేది మీ అంతరాత్మకే క్వశ్చన్ చేసుకోండి. మీరు వీకెండ్ పొలిటీషియన్ కదా, బెంగళూరు నుంచి వచ్చి వెళ్ళిపోతారు కదా, బెంగళూరులో కూర్చుని మీరు ఆలోచించుకోవాలి. ఇకపోతే జనసేనలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా అవహేళన చేస్తూ అవాకులు చవాకులు చాలా మంది పేలారు. గత 5 సంవత్సరాలు సునకానందం పొందారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పోరాడండి, ప్రజా సమస్యలు మాట్లాడండి అని 11 స్థానాల్లో, అంటే 11 నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యేలు గెలిపించారు మీతో సహా. ఒక్క రోజు కూడా మీరు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మైక్ తీసుకుని గట్టిగా మీ గళాన్ని వినిపించింది లేదు. ఏదైనా అంటే వాళ్ళు మైక్ కట్ చేసేస్తారు, నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి దొంగనాటకాలు ఆడి బాయ్కట్ చేసేసి వచ్చేస్తున్నారు అసెంబ్లీని. ఇది ఎక్కడి చోద్యం? ప్రజలందరూ కూడా సాక్షాత్తు ప్రజలే చెప్తున్నారు కదా, 11 స్థానాల్లో గెలిపిస్తే నిన్ను కనీసం ఒక కార్పొరేటర్ కింద కూడా నువ్వు వేస్ట్, ఒక వార్డు మెంబర్ కింద కూడా వేస్ట్ అనే కదా ప్రజలు నిన్ను ఈ రోజు చీకొడుతున్నది. అసెంబ్లీకి వెళ్ళి మీ గళాన్ని వినిపించాల్సింది పోయి మీరు ఎలాగంటే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. 11 నిమిషాలు కూడా ఉండకుండా 11 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లడం, హాజరించుకోవడం, బయటికి పారిపోవడం. ఇది కదా ఫెయిల్యూర్ అంటే, ఇది కదా ఫెయిల్డ్ సీఎం అంటే. మీకు అంత మెజారిటీ ఇచ్చి 151 సీట్లలో కూర్చోబెడితే గతంలో మిమ్మల్ని ప్రజలు మీ పాలన చూసి చీకొడితే 11కి పడిపోయారు. ఇప్పుడు అదే ప్రజలు మీరు అసెంబ్లీకి వెళ్తలేదని చీకొడుతుంటే వాటికి సమాధానాలు చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎస్, పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువే అనుకుందాం. 0 నుంచి 21కి 21 కొట్టిన పవన్ కళ్యాణ్ మీరు అది అన్నారు. మరి 151 నుంచి 11కి పడిపోయిన మిమ్మల్ని ఏమనాలి? అంటే ఒక వార్డు మెంబర్ కన్నా తక్కువ మీరు, ఒక వార్డు మెంబర్ స్థాయి కూడా మాట్లాడట్లా మీరు. అంత సంస్కారహీనంగా, అంత ఎడ్యుకేషన్ ఎందుకు, మీరు చదువుకున్నది కూడా అనవసరం అనమాట. మీరు మాట్లాడే భాష బాగోదు, మీరు చెప్పే నీతులు బాగోవు, మీరు ఎదుటి వాళ్ళకి నీ సూక్తులు చెప్తారు కానీ మీరు పాటించరు. ఇప్పటికైనా ప్రజల గొంతుగా మీరు వినిపించాలి. పులివెందుల్లో మిమ్మల్ని గెలిపించింది ఎన్ని ఓట్ల మెజారిటీ అండి పవన్ కళ్యాణ్ గారికి? మీకు వ్యత్యాసం ఎంత? పవన్ కళ్యాణ్ గారికి 134,000 చిల్లర ఓట్లు పడ్డాయి అక్కడ పిఠాపురంలో. మీకు ఎన్ని పడ్డాయండి పులివెందుల్లో? 110,000. అంటే మీకన్నా పవన్ కళ్యాణ్ గారికి ఒక 24,000 ఓట్లు మెజారిటీయే ఉంది. సరే,
మీరు గెలిచాం అని చెప్తున్నారు కదా, 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్ళి కనీసం 11 నిమిషాలు ఏ ఒక్క రోజైనా అసెంబ్లీలో మీ గలం వినిపించారా? వినిపించరే. పవన్ కళ్యాణ్ గారి మీద నేను గెలిచేసాను, పవన్ కళ్యాణ్ గారి కన్నా నేను తోపు తురుము అంటారే. పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత వచ్చిందండి మీకన్నా? మీకు వచ్చిన మెజారిటీ మీద పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మెజారిటీ వచ్చింది కదా. సో మీరు 74,000 పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ వస్తే మీకెన్ని వచ్చినాయండి? 61,000 వచ్చింది మీకు. సో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? పవన్ కళ్యాణ్ గారిని వార్డు మెంబర్కి గెలవలేడు అనే వాడిని 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 2 గెలిచారు. ఇక్కడ ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ? సో విధాన పరంగా విమర్శించండి, పబ్లిక్ పాలసీలు విమర్శించండి, లేకపోతే ప్రజల పడుతున్న బాధలు ఏమైనా ఉంటే మీకు తెలిసినవి ఉంటే ప్రభుత్వానికి తెలియజేయండి. ప్రభుత్వానికి తెలియకుండా ఏమైనా జరగవచ్చు, ఒక ప్రభుత్వం అన్నాక లోటుపాట్లు ఉంటాయి. అలా ఏదైనా జరిగితే మీ గలాన్ని మీరు వినిపించండి అసెంబ్లీకి వెళ్ళి. అంతేగాని మీరు అవాకులు చవాకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఈ రోజు చూడండి సోషల్ మీడియా మొత్తం చూస్తే మా గొంతుకులో గొంతుకు కలుపుతున్నారు వైసీపీ శ్రేణులు కూడా. ఆ వైసీపీ శ్రేణులు కూడా అంటున్నారు అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇలాంటి అవాకులు చవాకులు అని అంటున్నారు. ఇప్పుడు కోడికత్తికి ఎక్కువ గొడ్డలపోటుకి తక్కువ అని చెప్పి కానీ, లేకపోతే మిమ్మల్ని గతంలో మీరు పొడిపించుకున్నట్టు కోడికత్తి పొడిపించుకున్నట్టు దొంగ డ్రామాలు ఆడి కానీ పవన్ కళ్యాణ్ గారు గెలవలేదే. ఓటు చేయలేము, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం, మేము పొత్తు పెట్టుకుంటాం, మొత్తం గెలుస్తాం మేము, జగన్మోహన్ రెడ్డికి ఏమో మధ్యన 1 లెగిసిపోయి 11 మిగలొచ్చేమో అని చెప్పి ముందే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. చెప్పి చేసి చూపించారు. మీలాగా దొంగ నాటకాలు ఆడి బాబాయిని ఎవరన్నా క్వశ్చన్ చేసిన బాబాయిని లేపేసి, లేకపోతే ఇలాగా కోడికత్తితో పొడిపించుకుని సెంటిమెంట్ డ్రామా ఆడినట్టే రాయితో కొట్టించుకుని ఒకే రాయి 3-4 తగిలేసిందని చెప్పేసి సెంటిమెంటల్ డ్రామా ఆడదామంటే ఇంతవరకు సెంటిమెంటల్ ఫూల్స్ కింద ఉండేవారు జనాలు. ఇప్పుడు సెంటిమెంటల్ ఫూల్స్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే. అన్ని చూస్తున్నారు, ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ప్రజలకి, ప్రతి ఒక్కటికి పారదర్శక పాలన అంటే ఏంటో ఈ గెలిచిన ఈ సంవత్సర కాలంలోనే కూటమి చేసి చూపిస్తుంది. అతి తక్కువ సమయంలోనే కూటమి పాలనకి బ్రహ్మాండమైన మెప్పు పొందింది కూటమి పాలన. ప్రజలు ఏ మూలకి వెళ్ళినా, ఈ రోజు మేము మైక్ పట్టుకెళ్తే ఏ మూలకి వెళ్ళినా కానీ ప్రజలు విశేషమైన స్పందిస్తున్నారు. అరే సిసి రోడ్లు పడుతున్నాయి, బీటీ రోడ్లు పడుతున్నాయి, ప్రతి ఒక్క చోటన డ్రైనేజీలు కంప్లీట్ అయినాయి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. పవన్ కళ్యాణ్ గారు చొరవతోటి మాకు ప్రతి ఊరికి కూడా మంచినీటి సదుపాయం వస్తుంది. జల్ జీవన్ మిషన్ తీసుకొచ్చి 2028 వరకు పొడిగించారు. రాష్ట్రంలో ఏ ఒక్క చోటన కూడా మంచినీటి ఇబ్బంది ఉండకూడదని ప్రతి ఒక్కరికి 55 లీటర్ల మంచినీరు, ఒక పర్సన్కి 55 లీటర్ల మంచినీరు ఇవ్వాలనేది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఇలాంటివన్నీ మీకు కనపడవు. అరే ఒక అమ్మాయి మిస్ అయిపోయి మీ ప్రభుత్వంలో మీరు 3-4 సంవత్సరాల నుంచి మీరు ఏమి పీగలేని స్థితిలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వితిన్ 9 daysలో అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయిని పట్టుకొచ్చారు, రాష్ట్రానికి తీసుకొచ్చారు. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఏసీల్లో విలాసవంతమైన హోటల్స్లో ఎంజాయ్ చేస్తూ తిరుగుతారు. అలాంటిది ఆయన చెప్పులు తీసేసి కాళ్ళకి చెప్పులు తీసుకోవడం మట్టి రోడ్లలో, బీటీ రోడ్లలో, కొండ ప్రాంతాల్లో, తాండాల్లో తిరుగుతూ అక్కడ ఎందుకు వచ్చిన కర్మ ఆయనకి అవసరమా? ఒక గంట యాడ్ చేస్తే ఆయనకి 2-3 కోట్లు వస్తాయి. ఒక సినిమాలో యాక్ట్ చేస్తే ఆయనకి 60-70 కోట్లు రెమ్యునేషన్ ఇస్తారు. సో అవన్నీ వదులుకునే కదా ప్రజల కోసం వచ్చాడు. అలాంటి ప్రజల మనిషిని మీరు అవాకులు చవాకులు నోటికి ఎంత వస్తే అంత ఎలా మాట్లాడతారు మీరు? సో ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అతి దారుణమైన పరాభవం ఇచ్చారు ప్రజలు అంటే ఇటువంటి మాటల వల్లే, ఇటువంటి చేష్టల వల్లే. మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోస్, పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఏకవచనంతో పెళ్ళాలు అని మాట్లాడడం. ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి పెళ్ళాం అని అనలేదు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి మేడం గారు అని అంటారు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయనకున్న సంస్కారం. మాకున్న సంస్కారం కూడా ఈ రోజుకి ఏకవచనంతో ఏ వైసీపీ శ్రేణులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మా కామెంట్ బాక్స్లో బూతులు తిడుతున్న వాళ్ళని కూడా ఎక్కడ మేము ఎవరిని విమర్శించం. ఎవరిని చూడండి కావాలంటే ఎక్కడ కూడా బూతులు పదజాలం వాళ్ళకి ఆపోజిట్లో మేము మాట్లాడం. మమ్మల్ని అంటారు మీరు కోవర్ట్లు, లేకపోతే బి టీము, లేకపోతే మీరు తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ టీడీపీకి, ఇవన్నీ మాట్లాడతారు. ఎక్కడ అనిపిస్తుంది మీకు? 0 నుంచి 21 తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ జనసేనని. ఈ రోజు 21 స్థానాల్లో కూడా గౌరవం సమపాలనలో టీడీపీ వాళ్ళకి ఎంత ఇస్తున్నారో అంత ప్రతి నియోజకవర్గంలో ఇచ్చేలాగా చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు కొంతమంది ఉంటారు కోవట్లు, వాళ్ళ వల్ల రాబోయే రోజుల్లో అది కూడా ప్రక్షాళన జరుగుద్ది. సో మీరు అవాకులు చవాకులు పేలే ముందు ఒక్కసారి జనసేన హిస్టరీ చూసుకోవాలి. 10 సంవత్సరాల పోరాటం 21 సీట్లలో నిలబెట్టింది. మీరు 10 సంవత్సరాల పోరాటం 151 సీట్లలో నించోబెట్టింది. మిమ్మల్ని అధికారంలో ప్రజలు నించోబెట్టారు. కానీ మీరేం చేశారు?
151 చోట్ల నుంచోబెడితే 11కి పడిపోయారు, అంత దారుణమైన పాలన ఇచ్చి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల గెలిచారు. ఆ 21 చోట్లని 41 చోట్ల చేయొచ్చు, 81 చోట్ల చేయొచ్చు. రాబోయే రోజుల్లో ఆయన సీఎంఏ అవ్వచ్చు. సో అది ఆయన స్టామినా. ఆయన ప్రతిదీ కూడా నోటితో కాదు చెప్పేది, చేతలతో చేసి చూపిస్తారు. మీలాగా డబ్బా కవర్లు పోలవరం పూర్తి అయిపోతుంది, సంవత్సరంలో పూర్తి అవుతుంది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇప్పటికీ పూర్తి అవ్వాల. ప్రతి ఒక్కటే కూడా ప్రత్యేక హోదా తెచ్చి తీసుకొచ్చేస్తాం, మేము ఇంకేముంది మెడలో ఉంచేస్తాం కేంద్రం ఉంది అన్నారు. ఏం చేశారు? ఏమైనా చేయగలిగారా? ఋషికొండలో మేము ఏదో కట్టేస్తున్నాం, ఏదో చేసేస్తున్నాం అని కొండ తవ్వేసి మీ ప్యాలెస్ కట్టుకున్నారు. ఈ రోజు ఎందుకన్నా ఉపయోగమా? ఎవరికన్నా ఉపయోగం? అది 500-600 కోట్లు ఖర్చు చేశారు దానికోసం. ప్రతి ఒక్క చోటన కూడా 3 రాజధానులు అని చెప్పి 3 ప్లేసుల్లో కూడా రియల్ ఎస్టేట్ దందా చేసుకున్నారు ఈరోజు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎక్సెట్రా ఎక్సెట్రా, అందరూ రెడ్లు అందరూ కూడా. సో మా పార్టీలో కూడా రెడ్లు ఉన్నారు, జనసేనలో రెడ్లు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. సకల కులాలు జనసేనలో ఉన్నాయి. భిన్నత్వంలో ఏకత్వం జనసేన పార్టీ. కులాలకి మతాలకి తావులేదు ఇక్కడ. సో ఇది ఆలోచించుకోండి మీరు. ఇష్టానుసారంగా మాట్లాడొద్దు జగన్మోహన్ రెడ్డి గారు. 3 రాజధానులు అనేది భ్రమ, పోలవరం అనేది భ్రమ, నెక్స్ట్ ఒక రాజధాని ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాం అని చెప్పేసి చెప్పింది భ్రమ. ప్రతి ఒక్కటి భ్రమ. కరోనా లాక్డౌన్ టైంలో మీరు చావులు లెక్కలు చూపించలేదు ఇప్పటికీ కూడా. కరోనా లాక్డౌన్ టైంలో ఒక పేదవాడు వచ్చి, ఒక బీసీకి సంబంధించిన కులానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మాస్కులు N95 మాస్కులు ఇవ్వండి, మేము డాక్టర్స్ ఎక్కువసేపు పెట్టుకోలేకపోతున్నాం ఈ నార్మల్ మాస్కులు, కరోనా విజృంభిస్తుంది, ఎక్కువ మందికి ట్రీట్మెంట్ చేయాలంటే మేము ఎక్కువసేపు లైవ్లో ఉండాలి, మాస్కులు ఇవ్వండి అని అడిగినందుకు అతి దారుణంగా ఆయన చిత్రహింసలు పెట్టి పిచ్చోడి కింద చిత్రీకరించి మరీ చంపేశారు ఆయన్ని. ఒక కారు డ్రైవర్, ఒక ఎమ్మెల్సీ, మీ అనంతబాబు ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని అతి దారుణంగా చంపి జైలుకి వెళ్ళి తిరిగి వస్తే అతను ఏదో స్వతంత్ర సమరయోధుడిలాగా పూలదండలతో స్వాగతం పలికిన ప్రభుత్వం మీది. అతన్ని తీసుకుని కూడా పెట్టుకుని తిప్పుకున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. గంట అరగంట అంటూ, లేకపోతే సంధ్య సుకన్య అంటూ, లేకపోతే మా తమ్ముడిని చూపిస్తానని గోరట్ల మాధవ్ చూపించినా కానీ, లైవ్ వీడియోలు బయటకు వచ్చినా కానీ వాళ్ళందరినీ వెనకేసుకుని ఇప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు అలా కాదే. పవన్ కళ్యాణ్ గారు ఎవరి మీదన్నా కొంచెం అనుమానం వచ్చినా, లేకపోతే ఎవరి మీదైనా నిందలు పడుతున్నాయంటే ఆ నింద మీకు ప్రూవ్ చేసుకుని, మీరు ఎటువంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకున్న తర్వాత పార్టీ కార్యక్రమాలకు హాజరవ్వండి, అప్పటి వరకు పార్టీ నుంచి మిమ్మల్ని పక్కన పెడతామని పబ్లిక్ ప్రెస్ నోట్లు వదులుతున్న వ్యక్తి దేశ రాజకీయాల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. సో ఇన్ని జరుగుతున్నా ఇంత నిష్పక్షపాతంగా, ఇంత పారదర్శకంగా పాలన చూపిస్తూ పార్టీని నడిపిస్తూ, పార్టీ శ్రేణులకి ఒకటే న్యాయం, వైసీపీ కార్యకర్త అయినా ఒకటే న్యాయం, ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం, సమపాలనలో పరిపాలన అందించాలి, ప్రతి ఒక్కరికి ఒకటే న్యాయం, లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాజధాని కంప్లీట్ అవ్వాలి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలి, నిరుద్యోగ యువత అధైర్య పడొద్దు, మేము ఉన్నామని చెప్పి ఈరోజు డిఎస్సి కానీ, నోటిఫికేషన్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా తెలిసే విధంగా పంచాయతీల అభివృద్ధి కానీ, పంచాయతీలు నిర్వీర్యం చేసేస్తే జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి పంచాయతీల రూపురేఖలు మారుస్తున్నారు, పునర్వైభవం తీసుకొస్తున్నారు పంచాయతీలకి. ఇంత చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి, పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టడానికి, పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని తక్కువ చేయడానికి, గత ఓటములు, గత ప్రభుత్వం చేసిన దాడులు మర్చిపోయి కూడా ఇప్పుడు ప్రవర్తిస్తున్న కొంతమందికి ఇవన్నీ ఏమీ అర్థం కావు. వాళ్ళ వరకు వచ్చి ఒక రోజు అనుభవిస్తారో మళ్ళీ అదే రోజు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తారు. ఆ రోజు వరకు మీకు నొప్పి తెలియదు. సో ఇది జగన్మోహన్ రెడ్డి, ఆచితూచి మాట్లాడండి మీరు. మిమ్మల్ని ఎప్పుడు కూడా అగౌరవంగా ఏకవచనంతో అరే తురే అని చెప్పేసి ఈ రోజు మా జన సైనికులు, నిబద్ధత కలిగిన జన సైనికులు, నిజమైన జన సైనికుడు ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలు కానీ, అమ్మలక్కలను తిట్టడం కానీ, బూతులు మాట్లాడడం కానీ, లేకపోతే మిమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడడం కానీ, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, ఇలాంటివి జనసేన సంస్కృతి కాదు, పవన్ కళ్యాణ్ గారి సంస్కృతి కాదు, పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సంప్రదాయం అది కాదు జన సైనికులకి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు అంటే పారదర్శక పాలన ఇప్పుడు ఎలా చేసి చూపిస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతు, ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాడు ఈ గవర్నమెంట్ వల్ల అని చెప్పుకోవాలి. ప్రతి రైతు, ప్రతి పేదవాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష. అది నెరవేరే రోజు, రాబోయే రోజుల్లో అది నెరవేరుతుందని మా ప్రగాఢమైన నమ్మకం ఉంది.
కేంద్ర ప్రభుత్వం మద్దతుతోటి ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది. రాష్ట్రంలో పోలవరం కంప్లీట్ అవుద్ది, రాజధాని కంప్లీట్ అవుద్ది, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రోడ్లు బాగుంటాయి, నీటి సదుపాయం బాగుంటుంది. ప్రతిదీ కూడా ఒక గాడిలో పెట్టే విధంగా ఈ పాలన ఉంటుంది, ఈ ప్రభుత్వం ఉంటుందని కోరుకుంటూ జై జనసేన, జై హింద్.